సంక్రాంతి పండుగ ప్రయాణాలు మొదలవడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరుగుతుంది. ముఖ్యంగా పతంగి టోల్ ప్లాజా వద్ద ఏటా కిలోమీటర్ల మేర నిలిచిపోయే ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఈసారి ఒక నూతన టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ ఉంది. వాహనాలు ఆగకుండానే కేవలం 3 సెకండ్లలో టోల్ వసూలు చేసేందుకు వీలుగా శాటిలైట్ ఆధారిత ఆటోమేటిక్ విధానాన్ని పరీక్షిస్తోంది. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద నిన్న సాయంత్రం ట్రయల్ రన్ నిర్వహించారు. విజయవాడ వైపు వెళ్లే 8 టోల్ బూత్లలో ఈ ట్రయల్ రన్ చేపట్టారు. ఈ విధానంలో కెమెరాలు వాహనం నెంబర్ ప్లేట్ను గుర్తించగానే సెన్సార్లు ఫాస్టాగ్ను స్కాన్ చేసి ఆటోమేటిక్గా టోల్ రుసుమును వసూలు చేస్తాయి. ఈ పరీక్షల సమయంలో కొన్ని వాహనాలకు టోల్ ఫీజు సరిగా కట్ కాకపోవడం వంటి సాంకేతిక సమస్యల్ని అధికారులు గుర్తించారు. పండుగ రద్దీ ప్రారంభమయ్యేలోపు ఈ సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు NHAI టోల్ ప్లాజా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతికి ఊహించని దానికంటే ఎక్కువ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున విజయవాడ మార్గంలో అదనంగా మరో 2 టోల్ బూత్లను తెరవాలని అధికారులు యోచిస్తున్నారు.